ఇప్పటికి చాలా మంది చూస్తే గనక ఒక వైఫ్ ఉండంగా హస్బెండ్, హస్బెండ్ ఉండంగా వైఫ్ వీళ్ళందరూ బయట కూడా ట్రై చేస్తున్నారు. గర్ల్ హ్మ్. ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని వీళ్ళు తిరుగుతున్నారు. హ్మ్. ఎందుకు దీనికి అసలు రీజన్ ఏంటిది కావచ్చు? ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఆప్షన్స్ ఎక్కువుంటారు. హ్మ్. ఇప్పుడు అబ్బాయి ఒక అమ్మాయి మంచి ఫోటో చూస్తే వెంటనే మెసేజ్ పెడతారు. హాయ్ బ్యూటిఫుల్. నాకే మీకదా? ఓకే. సో అలాగే అమ్మాయిలు కూడా ఉన్నారు డెడికేటెడ్‌గా లేనోళ్ళు. ఆళ్ళు కూడా హ్యాండ్సమ్ అబ్బాయి కనిపిస్తే వావ్! యూ ఆర్ సో హ్యాండ్సమ్ కాఫీకెళ్దామా అంతే. కలుస్తారు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయిపోతారు. సో నేనేంటంటే నేను ఓల్డ్ స్కూల్. నాకు లవ్ అంటే పాతకాలం అయిపోయింది. లవ్ ఉండాలి. ఈ కాలం లవ్ కలియుగ్ అంటారు కదా! యుగం లవ్ నాకు నచ్చదు. సో అప్పుడు లెటర్స్ రాసి లవ్ చేసేవారు. వీక్స్ వెయిట్ చేసేవారు ఆ అమ్మాయిని చూడడానికి, లేకపోతే సైకిల్ మీద దూరం నుంచి వచ్చేవారు. సో నాకు ఆ టైప్ లవ్ ఇష్టం. అందుకే నాకు ఇప్పుడు లవ్ దొరకదేమో, నేను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలేమో అనిపిస్తుంది. అయ్యో ప్రీతిగా సింగిల్ గా. కానీ చాలా వాట్సాప్ లో వస్తాయి కదా లవ్ యూ అని, ఇన్స్టాల్ లవ్ యూ అని బోల్డ్ వస్తాయి. హార్ట్ అన్ని హార్ట్లు గెలుచుకున్నారు కానీ ఒక్కడు కూడా పనికిరాడుగా కదా. ఎవరు నచ్చలేదా మీకు? ఇప్పుడు నాకు మెసేజ్ పెడుతున్నాడంటే ఒక 10 అమ్మాయికి పెడుతున్నాడు. ఓహో, అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఓకే, అంటే చూస్తే మనకు చాలా వరకు ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో యాజ్ అమ్మాయికి అడుగుతున్నారు, చాలా మంది రేప్ కి గురవుతున్నారు అమ్మాయిలు. అంటే అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప మీ వ్యూలో? మన సొసైటీ తప్పు. అంటే అబ్బాయిల్ని పెంచడంలో తప్పు. ఇప్పుడు కొన్ని సిటీస్ ఇంకా ఉన్నాయి డెవలప్ అవ్వలేదు. సో అక్కడ మమ్మీ ఎలా ఒక అమ్మాయిని చూపిస్తాదో, అంటే అబ్బాయి ఎప్పుడైనా మమ్మీ వైపు చూస్తాడు. మా అమ్మాయి ఇలా సారీ కట్టుకొని ఉంది అంటే మంచి అమ్మాయి, ఏ అమ్మాయి చిన్న డ్రెస్ వేసుకుందంటే అమ్మాయి అలాంటిదే అమ్మాయి, క్యారెక్టర్లెస్ అమ్మాయి, అమ్మాయితో ఏదైనా చేసుకోవచ్చు అన్న థాట్ ప్రాసెస్ అబ్బాయిల్లో ఉంది. అదే చిన్నప్పటి నుంచి అబ్బాయిల్ని చెప్తే మీరు ప్రతి అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి అన్న మాట చిన్నప్పటి నుంచి నేర్పిస్తే కదా మన సొసైటీ చాలా మారుతుంది. ప్లస్ ఒక అమ్మాయి డ్రెస్ని అమ్మాయి క్యారెక్టర్ డిటర్మైన్ చేయదు, అది చాలా తప్పు. ఆ అమ్మాయి చిన్నది వేసుకుంది అంటే అమ్మాయి క్యారెక్టర్ లెస్, అమ్మాయి మూవీ మోడల్ అయితే అమ్మాయి క్యారెక్టర్ లెస్, అది చాలా తప్పు. ఎవరికైనా ఒక హ్యూమన్, వాళ్ళకి హార్ట్ ఉంటుంది, ఎన్నో బాధలు ఉండి వాళ్ళు మోడలింగ్కి వెళ్తారు, డబ్బులు సంపాదించడానికి వెనకద ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆ అబ్బాయి ఎందుకు ఆలోచించడు, నాకు ఒక చెల్లి ఉంటుంది, నాకు మమ్మీ ఉంది, మా మమ్మీకి మా చెల్లికి ఇలా రేప్ జరిగితే నాకు ఎలా అనిపిస్తుంది, అదన్నీ నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అంటే అబ్బాయిలకి ఎంత హైప్ ఇస్తారంటే మన కంట్రీలో అబ్బాయి మేల్ డామినెంట్ అన్నమాట. అబ్బాయి ఏం చేసినా తప్పు లేదు, అమ్మాయి ఏం చేసినా తప్పు. ఓకే, ఇప్పట్లో చూస్తే గనక ఇప్పుడు మీరు కొన్ని హాస్టల్స్ చూస్తే అమ్మాయిలను కానీ అబ్బాయిలను చదువుకొని పంపిస్తున్నారు. బట్ చూస్తే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ పికపింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు ఇట్లా తిరుగుతున్నారు. మరి ఇది పేరెంట్స్ తప్ప, అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప? ఇప్పుడు హాస్టల్ కూడా ఎలా అవుతుందంటే, మీరు చూసారో లేదో, జపాన్లో హాస్టల్స్ ఏంటంటే కంపల్సరీ అన్నమాట. పిల్లలు జపాన్లో హాస్టల్లో ఉండాలి ఒక ఫ్యూ ఇయర్స్, 16 వరకు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కల్చర్, రూల్, రెస్పెక్టింగ్ పీపుల్ అన్నీ నేర్పిస్తారు. సో ఆ కంపల్సరీ అవడం వల్ల ప్రతి మనిషి రెస్పెక్ట్ తెలుసు, అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుసు, పెద్దోళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుసు, మన అంటే వాళ్ళ కంట్రీ పాలిటిక్స్ వాళ్ళకి తెలుసు, రూల్స్ తెలుసు. సో అలాంటి రూల్ ఏదైనా ఇక్కడ వచ్చిందంటే పేరెంట్స్ ఈ ఏజ్కి పిల్లల్ని హాస్టల్లో వేసేయాలి. ఇంకా హాస్టల్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి, అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి, పెద్దోళ్ళని రెస్పెక్ట్ చేయాలి, మనం సెల్ఫిష్ అవ్వకూడదు, మనుషులకి హెల్ప్ చేయాలి. ఇవన్నీ చెప్తే మన కంట్రీ మారుతుందేమో. ఇంకా ట్రాఫిక్ రూల్స్ బాబోయ్ ఇలా వస్తాయి ముందు నుంచి బైకులు. ఒకసారి బండి ఆపి ఎవరు ఎక్కిపోతావా బండి మీద అన్నారా? అనగానే ఇట్లా చూడొచ్చు, మీ మాటలు వినిపించకపోవచ్చు వాడికి, మిమ్మల్ని చూసుకుని నిలబడచ్చు వాడు కదా.
అవునా కదా నిజం చెప్పండి. ఓకే అండి, మీరు అలా అంటే అలాగే. ఈ అందమైన అమ్మాయి నన్ను ఇలా అంటుందా అని చూడొచ్చు వాడు కదా. ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.